హలో మాస్టర్. ఏమండే మేడం గారు, ఇవాళ నేను చూపించే సాంబార్ అన్నం ఒక 1 pot వండర్ అండి. సాంబార్ అన్నం పెట్టుకొని పైన ఒక చెంచా పూసనెయ్యిని వేసుకొని బూందీ గాని బంగాళదుంప వేపుడు గాని నంచుకొని తినండి. స్వర్గానికి ఆమడ దూరంలో ఉన్నామా అనిపిస్తుంది. 10 నుండి 12 చిన్న ఉల్లిపాయల్ని, ఒక టమాటోని పొడుగు ముక్కలుగా, సొరకాయ, క్యారెట్, చిలకడ దుంపని చక్రాలుగా కోసి పెట్టుకోండి. అలాగే మునక్కాడ ముక్కల్ని అస్సలు మర్చిపోకండి. ఒక గిన్నెలో పావుసేరు అంటే 250 గ్రాముల బియ్యాన్ని, సగం కంటే తక్కువ కందిపప్పుని వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో నేను చూపిస్తున్న తాలింపు గింజల్ని వేసుకొని ఆవాల్ని చిటపట్లాడనివ్వండి. ఇందులోకి కరివేపాకు, ఎండుమిరపకాయ చీలికలు, ఇంగువని వేసుకొని తాలింపుని వేగనివ్వండి. తాలింపు వేగిపోయాక కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకొని నీళ్ల మూత పెట్టి అవి పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వండి. ఇందులోకి నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసి 4 గ్లాసుల మంచినీళ్ళని పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పుని, ఇంట్లో చేసిన సాంబార్ పొడిని, ఒక చిటికెడు పసుపు, ఇష్టం ఉంటే కొత్తిమీరని వేసుకొని ఒకసారి అడుగు నుండి కలబెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోండి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిపోయాక చింతపండు సైజు ఉన్నంత నిమ్మకాయ రసాన్ని, ఒక 2 గ్లాసుల మంచినీళ్ళని పోసుకొని సాంబార్ అన్నాన్ని దగ్గర పడనివ్వండి. రుచులన్నీ బ్యాలెన్స్ అవడానికి కొంచెం బెల్లం వేస్తున్నాను. చివర్లో నెయ్యిలో జీడిపప్పును వేపుకొని సాంబార్ అన్నానికి నేతి తాలింపు పెట్టుకోండి. ఫస్ట్ క్లాస్ గా ఉండే సాంబార్ అన్నం తయారైపోతుంది.